నాకు నిన్న ఒక చిన్న వీడియో కనిపించింది గరికపాటి గారిది. మంచి విషయం ఎవరు చెప్పినా తీసుకోవాలి కదా. సో ఎవడైనా కోరుకుంటాడు నాశనం కావద్దని, నాశనం చేయాలని కోరుకునేవాడు చాలామంది ఉన్నారు. కానీ అట్లీస్ట్ ఎవరికి వాడేది అనుకోడు కదా నేను నాశనం అయిపోవాలని. సో గరికపాటి గారు ఏదో సంస్కృతంలో ఏదో శ్లోకంలో నుంచి ఈ 3 లక్షణాలు నీలో ఉంటే గనక నీ జీవితం ఖచ్చితంగా నాశనం అవుతుంది, క్రాస్ చెక్ చేసుకొని చెప్పాడు. నేను నిజంగా విన్నా, ఇవి నాలో ఉన్నాయా లేవా అని. అదృష్టవశాత్తు లేవు, ఒకప్పుడు లేవా, ఎప్పుడు లేవు. ఈ 3 నాలో ఎప్పుడు లేవు. నేను ఎప్పుడు రిలాక్స్డ్గా లైఫ్ని చూసినా, సీరియస్గా చూసినా తప్ప ఈ 3 అయితే లేవు. ఈ 3 గురించి నేను నిజంగా ఎంక్వైరీ చేసిన. అంటే అందుకే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఇది ఎవరు చెప్పారో అది సంస్కృతి, ఇప్పుడు అతను చెప్పింది ఎగ్జాక్ట్ మనం కోట్ చేయకపోతే చూద్దాం. చూడండి ఒకసారి. నశిస్తాడు అంటే 3 లక్షణాలు ఉంటే వాడు మట్టి అయిపోతాడు, అనుమానం లేదు అన్నాడు. 3 లక్షణాలు ఉంటే వాడు మట్టి అయిపోతాడు, అనుమానం లేదు. ఏమిటా 3 లక్షణాలు అంటే? అనాలోక్య వ్యయం కర్త. అనాలోక్య వ్యయం కర్త, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను రాసుకుంటాను, మంచి మాటలు రాసుకోవాలి. నిజానికి ఎవరికన్నా మనం ఏదైనా గిఫ్ట్గా పంపిస్తే ఇలాంటివి రాసి పంపించాలి. అసలు అనాలోక్య వ్యయం కర్త. నాకైతే కళ్ళ ముందు అన్ని పెళ్ళిళ్ళే కనిపిస్తుందిరా కదరా బాలాజీ. నాకైతే అట్లీస్ట్ ఒక 3-4 పెళ్ళిళ్ళు మా బంధువులే కనిపిస్తున్నాయి. అనాలోక్య వ్యయం కర్త. నాకు తెలిసిన అనాలోక్య వ్యయం కర్త అంటే అర్థంలోకి వెళదాం ముందు. ఇది ఫస్ట్ది. రెండవది అనాలోక్య వ్యయం కర్త ఆతుర సర్వకార్యేషు. ఆతుర సర్వకార్యేషు. ఆ తర్వాత కలహ ప్రియక ఆతుర సర్వకార్యేషు నర శీఘ్రం వినశ్యతి అంటాడు. అనాలోక్య వ్యయం కర్త, తన దగ్గర ఎంత డబ్బు ఉందో. మూడోది కలహం గురించి చెప్పాడు. రెండోది కలహం, అదే సంస్కృతి నాకు అర్థం కాలేదు. అనాథ కలహ ప్రియ ఏదో చెప్పాడు. సో ఈ 3 గనక ఉంటే ఖచ్చితంగా మనిషి నాశనం అయిపోతాడు. ఇప్పుడు మన లైఫ్ని పోల్చి చూసుకుందాం. అనాలోక్య వ్యయం కర్త అంటే ఏం చెప్తున్నాడు చూడు. చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు. అనాథ, తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు. ఇది ఫస్ట్ది. రెండవది ప్రియగా, దెబ్బలాటకి వెళ్ళాలి ఎవరి మీద అంటే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళక తప్పదు అనుకోండి, దెబ్బలాటకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఒంటరిగా పోకు. ఏమన్నాడు చూడు. అసలు ఊరుకోలేం కదా, కొన్నింటికి వెళ్ళాలనుకోండి 10 మంది కూడా ఉండాలి. ఒక్కడ వెళ్ళిపోతే ఏం చేస్తారు? ప్యాక్ ఆడుకుంటారు వాళ్ళు నిలబెట్టి. ఇది ప్యూర్ ఆంధ్ర స్లాంగ్ కదా, నిలబెట్టి ప్యాక్ ఆడేసుకుంటారు. సో నువ్వు దెబ్బలు ఆడకూడదు ఎవరితో. ఒకవేళ ఆడవలసి వచ్చింది ఒంటరిగా పోకు, నిలబెట్టి ప్యాక్ ఆడేసుకుంటారు. అంటే కొంచెం యుక్తి ప్రదర్శించు. అదే నీకు నిజంగా దెబ్బలాడక తప్పదు అంటే నీ స్నేహితుల్లో, నీ శ్రేయోభిలాషంలో 10 మందిని పోగేసుకుని వెళ్ళాలి. సంఘే శక్తి కలవు యుగే అన్నారు. ఎవ్వరూ లేకుండా ఒక్కడే దెబ్బలాటకి వెళ్ళేవాడు, ఆలోచించకుండా ఖర్చు పెట్టేవాడు, ఆతుర సర్వకార్యేషు, ప్రతి దాంట్లోనూ తొందరపడి ఆలోచన చేసేవాడు. ఈ 3. సో ఆతుర సర్వకార్యేషు అంటే ప్రతి దాంట్లోనూ తొందరపడి ఆలోచన చేసేవాడు, తొందరపాటు. ఇప్పుడు అనాలోక్య వ్యయం కర్త నేనైతే మస్తు చూసిన. అంటే వేరే వాళ్ళ దృష్టిలో మంచి కనబడాలని వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఆవేశానికి పోయి అప్పులు చేసి అసలు ఫేక్ పరువు ప్రతిష్టల కోసం జస్ట్ ఆ 2 రోజులు మా బంధువుల చేత నేను మంచి అనిపించుకోవాలి. అట్లా నువ్వు ఎప్పుడైనా చేసినావా? నేనైతే ఒక్కరోజు కూడా ఎప్పుడు కూడా చేయలేదు. డబ్బు ఖర్చు పెట్టినా వేరే వాళ్ళ కోసం, అంటే జస్ట్ అంటే చూసుకోకుండా చేసిన కొన్నిసార్లు. ఇది చూసుకోకుండా చేయడం ఒకటి. రెండోది వేరే వాళ్ళ దృష్టిలో నేను మంచిగా కనబడాలి అనే దృష్టితో చాలామంది చేస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు, ఇప్పటికీ అప్పులు తీరుస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆమన్గల్లో, పేరు చెప్పనులే, ఇది వింటే అతనికి తెలుస్తుంది నా గురించి చెప్తున్నాను నా కొడుకని. అప్పు తీసుకొని ఒక ప్లాట్ కొని ఇల్లు కట్టినరా. ఇల్లు కట్టిన తర్వాత అప్పు చేసి కట్టాడు కాబట్టి అప్పు తీర్చలేకపోతున్నాడు. దాంతో ఇంట్లో
ఒక సగం భాగాన్ని డివైడ్ చేసి మళ్ళీ అదో పని దాన్ని అమ్మిండు. అమ్మి అప్పు కట్టాడు. కట్టిన తర్వాత ఆ మిగతా సగ భాగానికి మళ్ళీ ఇంకొక రెనోవేషన్ కోసం మళ్ళీ అప్పు తీసుకున్నాడు. మళ్ళీ అప్పు తీసుకుని దీన్ని కట్టాడు. ఆ తర్వాత మళ్ళీ అప్పు ఎక్కువైపోయి వడ్డీ ఎక్కువైపోయి ఇది కూడా అమ్మేశాడు. ఇది కూడా అమ్మేసి కట్టుకున్న ఇల్లు మొత్తం బాయే. వచ్చిన డబ్బులతో అప్పు కట్టేస్తే ఇంకా కొంచెం అప్పు మిగిలింది. ఇప్పుడు అసలు ఆశ్చర్యపోతున్నాడు. ఇదంతా చేసింది వరకు ఇద్దరికి ఇల్లు కట్టేయడానికి కాంతన్నాడు సార్ నాతో. ఉన్న డబ్బు పోయింది, ఉన్న డబ్బు పోయి. ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాల్లో తను అనుకున్నది ఏం జరగలే. ఊహించుకున్నాడు, నేను ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది. ఆ తర్వాత ఏం చిటికెలో 2 పెగ్గులు వేస్తే నీకు చాలా ధైర్యం వస్తుంది కదా. సో ఇది నిజంగా కరెక్ట్. అనాలోక్య వ్యయంకర్త. నా జీవితంలో మా అమ్మ నేర్పించిన ఒక గ్రేటెస్ట్ థింగ్ ఇది. ఆమెకు తెలుసు తెలియదు కూడా తెలియదు. ఎప్పుడు అప్పు చేయొద్దని చెప్పింది. మా ఇంట్లో కూడా చెప్పాలి కానీ నేనేంలే, అంటే అప్పు చేయలేదులే. అంటే నీ దగ్గర ఎంత ఉందో అంత చూసుకో. ఇప్పుడు నాకు ఒక చిన్న విషయాన్ని ఒక పెద్ద ఆయన చెప్పాడు. అంటే ఎవరెవరో కొందరు అవధూతుల్లాగా వస్తారు మన లైఫ్లోకి ఏదో చెప్పడానికి. ఆ టైంలో తెలియదు వాళ్ళు ఏం చెప్పారు. నువ్వు ఎక్కడికన్నా నీ జోబులో కొంత డబ్బు పెడతాను, తాగరామ్ థియేటర్ దగ్గర జరిగింది ఇది. రే అబ్బాయి నీకు విషయం చెప్తా, చెప్పు చూద్దాం ఏం చేస్తావు అన్నాడు. 5-10 నిమిషాల కాన్వర్జేషన్లో. అంటే నేను కొంచెం ఇంక్విజిటివ్ నేచర్ కలిగి ఉండటం వల్ల నాతో ఇట్లాంటి చర్చలు జరిగేవి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఓన్లీ ఏమంటారు జస్ట్ మామూలు యువకునిలాగా ఆలోచిస్తేనేమో అలాంటి చర్చలే ఉంటాయి. నేను ఎప్పుడు అసలు లైఫ్లో అల్టిమేట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు ఏం చేయకుండా ఆనందంగా ఉండొచ్చు, ఇటువంటి పిచ్చి ప్రశ్నలు వేసుకొని తిరిగేవాడిని కదా. అందుకని నాతో ఎవరైతే చర్చిస్తున్నారో అట్లాంటి వాళ్ళు తగిలేవాళ్ళు. ఆయన నన్ను అడిగాడు, ఇప్పుడు నీ వెనక పక్క జోబులో ఒక కొంచెం డబ్బు పెట్టా, చూసుకో తగులుతుంది కదా. తగులుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి కొనుక్కోవాలనుకో, ఏం చేస్తావు ఫస్ట్ అన్నాడు. మీరు డబ్బు ఇచ్చారు కాబట్టి నాకు నచ్చింది కొనుక్కుంటా అన్న. కాదు, ఫస్ట్ చెక్ చేసుకో ఎంత ఇచ్చాను. అది రూపాయి నోటా, 100 రూపాయల నోటా, లేకపోతే ₹1,00,000 చెక్క, ₹1,00,00,000 చెక్క చూసుకో. ఆ తర్వాత నువ్వు ఏం, ఇప్పుడు నీ దగ్గర ₹100 ఉంటే ₹100 లోని కొనుక్కో, ₹1000 ఉంటే ₹1000 లోని కొనుక్కో, ₹1,00,000 ఉంటే ₹1,00,000 లోపటి కొనుక్కో, ₹10 ఉంటే ₹10 లోపటి కొనుక్కో, రూపాయి ఉంటే రూపాయల లోపటి కొనుక్కోవడం ఎప్పుడు ఉంది. ఇప్పుడు నువ్వు ఈరోజు స్వీట్ తిని ఎంజాయ్ చేయాలనుకున్నావు, రూపాయికి వస్తుంది, ₹10 లోపు వస్తుంది, ₹1,00,000 లోపు వస్తుంది, వస్తూనే ఉంటుంది అది. సో డబ్బుకు సంబంధం లేదు నీ అనుభవానికి. ఖచ్చితంగా నీకు కావాల్సింది నీ లైఫ్లోకి వస్తుంది ఇఫ్ యు నో హౌ మచ్ మనీ యూ హ్యావ్. సో నువ్వు అనవసరంగా ఆవేశాలకు పోయి డబ్బు ఖర్చు పెట్టకు. ఇది పర్టికులర్ నాకు పెళ్ళే గుర్తొచ్చింది రా. అసలు మా ఇంట్లో ఒక చిన్న కల్చర్ అలవాటు చేశారు మాకు చిన్నప్పటి నుంచి. అది వేరే ఇంట్లో లేదని ఇప్పుడు తెలుసుకున్నా. నేను 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఇంటి ఖర్చులకు సంబంధించిన అన్ని వివరాలు నేను మా అన్నని చూసేవాళ్ళం. మా అమ్మ ఎప్పుడు డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి ముందర పెట్టి, ఇది మనకు సరుకుల చిట్ట, ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బుతో మనం ఏదైనా ఎంజాయ్ చేద్దాం, ఎప్పుడు మిగిలేవి కావు. తద్వారా మాకు అడగాలన్న థాట్ రాలేదు, క్లియర్గా మాకే కనిపిస్తుంది కదా. సో నేను మా అన్న చాలా బేరు చేసుకునే వాళ్ళం. కందిపప్పు 1/2 కిలో కాకుండా 1/4 కిలో తెచ్చుకున్నాం అనుకో, అక్కడ ఇది మిగులుతాయి, ఈసారి ఇది డ్రాప్ చేస్తే అయిపోతుంది కదా, అట్లా మనకు ₹3 మిగిలితే ఏమైనా చేయొచ్చు కదా. ఇట్లా ఆలోచించేవాళ్ళం. ఎట్లా ఆలోచించినా మళ్ళీ నీకు సరిపోదు. మా అమ్మ చెప్పేది మినిమం ఇంత ఉంటేనే మనం, అది ఇంపాసిబుల్ అని తెలిసింది నాకు. బాగా గుర్తు, ఒకసారి ఒక 2 నెలలు పాలు మానేసి ఆ పాల డబ్బులతో సినిమా చూసిన అందరి అంగీకారంతో. ఆ తర్వాత అనిపించింది ఈ బోడి సినిమా ముందు లేకపోయినా పొద్దున టీ ఉంటే చాలు. సో ఎందుకంటే రకరకాల కారణాలు ఉంటాయి కదా. సో ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్పేది కాదు, నువ్వు అప్పు మాత్రం చేయొద్దు, నువ్వు ఏమన్నా చేయి, అవసరమైతే అడుక్కు తిను, లేకపోతే చింతకాయ పచ్చడి కలుపుకొని తిని. కానీ అప్పులో పడ్డదనుకో మనస్సు, ఫస్ట్లో భయంగా తీసుకుంటే తర్వాత అలవాటు అవుతుంది దానికి. ఆ తర్వాత ఇలాగూ తీసుకుంటావు, ఎప్పుడు ఇచ్చేస్తాలే అన్నది వస్తుంది. తర్వాత తెలుస్తుంది నువ్వు ఎప్పటికి తీర్చలేను, ఉంటే పీక్తే అని తీసుకోవడం వస్తుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు నువ్వు డిస్రెస్పెక్ట్ఫుల్ మాట్లాడి గొడవలు పడడం వస్తుంది. అంటే నువ్వు పనిని మర్చిపోయి అన్ని పనికిరాని వ్యవహారాలు పడుతుంది. ఒక చిన్న తప్పు రకరకాల తప్పులు చేస్తుంది మనిషితోటి. అయితే నాకు సిటీకి వచ్చిన తర్వాత ఒకసారి అప్పు చేయాలనిపించింది. అసలు అప్పు చేసే అనుభవం ఎట్లుంటుందని. సో మా ఫ్రెండ్ మహేందర్ ఫోన్ చేసి, నాకు తెలిసి ఒక 500 ఏమో అడిగాను అప్పు. అదే నిన్నలేని పైసలు అడుగుతూ ఉన్నాడు, చాలా అర్జెంట్ ఉందని. ఆ 500 తీసుకొని
ఎప్పుడు ఇస్తావు అంటే వారం రోజుల తర్వాత, అంతలోపే డబ్బులు ఇచ్చేస్తా, బట్ వారం అయితే ఖచ్చితంగా పట్టవచ్చు. ఆ 500 తీసుకొని దాన్ని రకరకాల షాపులకు వెళ్ళి చాలా చిల్లరగా మార్చి 3 days తర్వాత మహేందర్కి ఇచ్చేసినాను. వాడుకోలే. అంటే కొన్ని చేయాలనిపించి చేశాను, నాకు ఎప్పుడు ఫెయిల్ కాలేదు నేను. సో మా ఫ్రెండ్ ఫెయిల్ అయ్యి చాలా బాధపడుతుంటే నాకు నీ బాధ చూస్తుంటే నాకు ఫెయిల్ అనిపించింది నాకు. అంటే ఇంత బాధ ఉంటుందా ఫెయిల్ అయితే? ఏమంటున్నావు, నీకేం తెలుసు నా బాధ? నేను మా ఇంట్లోకి వెళ్ళి మా అమ్మతో చెప్పా, ఈసారి ఫెయిల్ అవ్వాలనుకుంటున్నాను డిగ్రీ 2nd yearలో. అంటే ఎందుకు ఫెయిల్ అవుతావు అంటే, అసలు ఫెయిల్ అయితే ఎట్లుంటుంది అసలు, అంటే మైండ్ ఎట్లా అనుభూతి చెందుతుంది? నీ ఇష్టం అబ్బా, నీకు అన్న తెలుసు అన్నది. సో కెమిస్ట్రీ ఎగ్జామ్కి వెళ్ళి నాకు అంతా వచ్చినా కూడా, అంటే అట్లీస్ట్ 75 మార్క్స్ స్కోర్ చేయగలను. పేపర్ అంతా వచ్చు, ఊరికే కూర్చొని నాకు నచ్చింది 2-3 రాసి వచ్చి ఫెయిల్ అయినా. అప్పుడు ఈ విషయం తెలిసినంటే, నువ్వు తెలిసి ఫెయిల్ అయ్యావు కాబట్టి ఏ బాధ లేదన్నాడు ఒకడు. ఓహో ఇట్లా ఉంటుంది అంటే, ఫెయిల్ అవ్వడంలో బాధ లేదు, ఫెయిల్ అయినామని తెలుసుకుంటే ఏ బాధ లేదు తప్ప, నువ్వు హఠాత్తుగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది రాకపోతే బాధ ఉంది. కానీ ఫెయిల్ అవడంలోనూ బాధ లేదు, పాస్ అవడంలో బాధ లేదు. నేను పాస్ అయినప్పుడు ఎంత హాయిగా ఉన్నానో, అదే రాజు సాయంత్రం క్రికెట్ ఆడుకున్న శిశుమందిర్లా ఫెయిల్ అయినప్పుడు అట్లనే ఉన్నా. ఇదొకటి. సో అనాలోక్య వ్యయం కడతా. దయచేసి మీ దగ్గర ఉన్న డబ్బుల కంటే ఎక్కువ జనాల్ని సంతోషపెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నా, సింపుల్, పూజారికి చెప్పినా, మా అమ్మకి చెప్పినా, మైతులకు చెప్పినా, బిడ్డకు చెప్పినా, ఒకటే, అత్యంత తక్కువ ఖర్చుతో జరగాల్సిన కార్యక్రమం జరగాలి. 1,00,000 రూపాయల చీర కట్టుకున్నా అంతే, రూపాయి చీర కట్టుకున్నా అంతే. నీ మారవలసింది మనస్సు, దానికి రూపాయి ఖర్చు లేదు. రెండోది, ఎంత ఖర్చు పెట్టి చేస్తే గౌరవం అనే దానికి ప్రామాణికత ఉంది ఏమన్నా. ఎంత పెద్ద దండ వేస్తే, అందుకే పెద్ద పెద్ద పొలిటీషియన్ పెద్ద దండలు వేస్తారు. అసలు వాడు అది వేస్తే ఊసి కింద పడతాడు ఇట్లా, ఆ దండను 10 మంది పట్టుకుంటారు, ఆ దండలో ఆయన నిలబడతాడు ఇట్లా. ఇది ఎక్కడ దండ వేయడం, ఇది ఫూల్ చేయడం. ఇది దండ అంటే పల్చగా ఉండాలి, వేస్తే వాడు ఇంటికి పోయినా తెలియకూడదు దండ వేసినట్టు, అంత పల్చగా ఉండాలి, బరువు లేకుండా ఉండాలి. సో ఇది ఆచరిస్తున్న విషయం 100%. రెండవది, కొట్లాడనే వద్దు. అదేదో చెప్పాడు సంస్కృతిలో, మనకు తెలీదు, బట్ ఏదైనా సారాంశం ఇది, కొట్లాడొద్దు. నువ్వు ఎప్పుడైనా కొట్లాడిన ఎవరికన్నా? ఇప్పుడు వర్మ చెప్తాడు, లేకపోతే చాలామంది చెప్తారు, నేను మన ఉత్తమ్ కూడా చెప్తాడు, కాలేజ్ డేస్లో ఐ యూస్ టు గో ఫర్ ఫైట్స్. నా జీవితంలో నేను ఎప్పుడు కొట్లాడలేదు. అయితే ఒక అజ్ఞానం లాంటి స్థితి ఉన్నది ఒక టైంలో. దక్షిణమూర్తితో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరం స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ఏమైందో మా ఇద్దరికి భూతం పట్టుకున్నట్టు అయింది. ఒక 2-3 months ఒకటే కొట్టుకోవడం. ఇద్దరం స్కూల్ అయిపోగానే కొట్టుకోవాలి. ఆ కరెక్ట్ కూడల్లోకి రాగానే అడ్డ ఓలి కొట్టుకుంటుంటే కొట్టి వాడు ఏడ్చుకుంటూ పోతుంటే, నేను ఏడ్చుకుంటూ పోతుంటే. మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే ఏ గొడవ లేదు, అంటే మనసులో ఏ గొడవ లేదు, ఏదో కొట్టుకోవాలని ఒక తాపత్రయం వచ్చింది. ఇట్లా ఏమన్నా పొట్టెళ్ళు పొడుచుకుంటే అంటే కోపంతో కాదు, వాడికి ఏదో దురదైతుంది అంట లోపల. అవి ఇట్లా కొట్టుకుంటే తర్వాత జింకకు కూడా కొమ్ములు ఉంటాయి కదా, అవి కూడా చాలా దురద పెట్టి అవి కొట్లాడుకుంటే అవి ఏదో పోతుందంట సంథింగ్. సో మనం చూడ్డానికి గొడవలాగా ఉంది కానీ గొడవ కాదు, అది ప్రకృతి ధర్మంలో. సో నాకు మూర్తి కానీ ఏ గొడవ లేదు, ఏ విషయంలోనూ లేదు. ప్రాబబ్లీ 7th or 8th. కానీ స్కూల్ అయిపోగానే కొట్టుకోవాలని థాట్ వచ్చేసింది. దిగుతుంటే వాడిని ఒక్కడు కొడుతుంటే, వాడు నన్ను కొడుతుంటే, బ్యాగులు ఆడిస్తే పిల్ల కొట్టుకుంటుంటే మస్తు దెబ్బలు తాగేటివి. అసలు ఇప్పటికీ నాకు తెలీదు ఎందుకు కొట్టుకున్నాను. చాలాసార్లు నేను ఏడ్చుకుంటూ ఇంటికి పోతుంటే, మళ్ళీ ఇంటికి పోతే మా అమ్మ పై వల కొడుతుంది. అందుకని బోరింగ్ దార కొట్టుకొని మొత్తం మొహం కడుక్కొని మొత్తం చూసుకొని, ఏమాత్రం మచ్చగిచ్చ ఉన్నా సరే పై వలుగుతుంది అన్నట్టు. ఎవ్రీథింగ్ సెటరేట్ ఉండాలి ఇది. సో నేనైతే ఎప్పుడు ఎవరితో గొడవపడలే. రెండవది, గొడవపడే సందర్భం వచ్చింది అనుకో, సపోర్ట్ తీసుకొని పోందని నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తలేను. నా లైఫ్లో 3-4 సార్లు నాకు ధమ్కీలు వచ్చినాయి. వాళ్ళ మానసిక స్థితి వల్ల నేను ఒంటరిగానే పోయినా, ఎవడు సపోర్ట్ తీసుకోవాలి. నాకు అనిపించింది ఎవడు సపోర్ట్ వద్దు. నేను తప్పే చేయనప్పుడు, ఇంకోటి నేను పోయేది గొడవ పడడానికి కాదు, ఎవడో గొడవ పడుతుంటే అసలు నువ్వేమనుకుంటున్నావు చెయ్యి, నేనే తప్పు చేయలేని చెప్పడానికి పోయిన భయంగా తప్ప, గొడవ పడడానికి పోవాలనుకుంటే 10 మంది తీసుకొని పోవాలి. నాకు ఆ ఇంటెన్షనే లేదు. ఐ నెవర్ వాంట్ టు ఫైట్. ఇప్పుడు ఇంటర్నెట్లో నాకు పొద్దున్న ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఒకరో ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, పెట్టని, దే షుడ్. అంటే విమర్శించే స్వేచ్ఛ ఆ మాత్రం ఉండాలి. సో మై ఛానల్ ఈజ్ మెంట్ ఫర్ లిబరేషన్. నువ్వు సంపూర్ణ స్వేచ్ఛలో నీకు ఏది చేయాలనిపిస్తుంది అది చేయి. నేను చెప్పింది ఒప్పుకోమని ఎక్కడ చెప్పట్లేదే. నీకు నచ్చలేదని కామెంట్ పెట్టు, బూతు తిట్టాలనిపించింది పెట్టు బాబు. తద్వారా అట్లీస్ట్
నేను వింటున్నాను కాబట్టి, దాన్ని స్వీకరిస్తున్నాను కాబట్టి నీ జీవితంలో ఇంకో బూత్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతిఘటన వచ్చినప్పుడు నువ్వు ఇంకో బూత్ అంటావు, అంగీకరించినప్పుడు ఏముండదు ఇంకా. సో నువ్వు ఎప్పుడన్నా కొట్టిన ఎవరన్నా? నా జీవితంలో నేను ఇవ్వను. అంటే చిన్నప్పుడు కొట్టుకున్నా కానీ ఒక 2-3 సార్లు నేను గొడవపరంగా కొట్టలేదు, కానీ ఏం చేయాలో తెలియక కొట్టిన ఒక 2-3. మా అక్క పెళ్ళి అవుతున్నప్పుడు నాకు ఒక ముసలోడు అంటే సీరియస్ అవుతున్నాడు. నువ్వు పెళ్లి కూతురు తమ్ముడివి, నువ్వు బాధ్యతగా ఉండేది లేదు. అసలు నాకు బాధ్యత అనే పదానికి అర్థం తెలియదు. వాడేదో సోచి చెప్తున్నాడు నాకు. ఇట్లా ఉంటావా, నువ్వు మంచిగా ఉండాలి పో అంటున్నా. ఎట్లున్నా వాడు తప్పు పడుతున్నాడు ముసలి నా కొడుకు ఆడేవాడు. నాకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అసలు అతని దృష్టి నా మీదనే ఉంటుంది. అసలు ఎవరైనా పని చెప్తే వాడికి చెప్పు, వాడు పెళ్లి కొడుకు తమ్ముడు, వాడు చెప్పి పెళ్లి కూతురు అని చెప్తున్నాడు. అసలు వీడు ఎవడు రాబోయే నాకు అర్థం కాదు. పెళ్లి పెద్దనంట. నాకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నేను గ్రౌండ్కి పోయి ఆడుకుంటున్నాను, క్రికెట్ తీటలు వేసి పెళ్ళి అవుతుంది అక్కడ. నన్ను వెతికి మరీ పట్టుకొచ్చి అట్లా పోయి ఆడుకుంటే ఎట్లా పిచ్చోడి అని తిడుతున్నాడు. మళ్ళీ తర్వాత తెలిసింది ఆయన మంచి ఆయనే, కానీ ఆయనకి ఏమో ఆ రోజు మెంటల్ అయింది. అట్లా ఆయన నాకేదో నేర్పిద్దామని ట్రై చేసిండు. అయితే ఇంతలో మా అక్క కొడుకు వచ్చిండు, నీకేదో గొంగడి తెమ్మనడాన్ని. నీవు వాడెవడు రా చెప్పడానికి అని ఒక్కటి కొట్టినవాడిని. నన్ను కొడతామైంది మామ అని వెళ్ళిపోయినాడు. తెలియదు నాకు ఏం చేయాలని అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో. అది నాకు 100% గుర్తుంది. ఒక కోటగోడ దగ్గర నేను ఒక్కడిని నిలబడ్డప్పుడు ఒక పెద్ద తాత చెప్పిండు, గొంగడి దేవాలంటుంది అర్జెంటుగా. ఫస్ట్ ఇట్లా ఈసి కొట్టే అప్పటికే ఘోరంగా ఫ్రస్ట్రేషన్ ఉంది. నా జీవితంలో నేను అస్సలు అనుభవించని, ఎంజాయ్ చేయని ఒకే ఒక పెళ్ళి మా అక్క పెళ్ళి. మేము అయిపోతే చాలండి. ఆయన ఆశ్చర్యపోతావు, అక్క పెళ్ళికి సంబంధించిన ఫోటో ఉంటుంది, గ్రూప్ ఫోటో. అందులో నేను లేను. ఎవడెవడో ఉన్నాడు ఆ గ్రూప్ ఫోటోలో. బ్రహ్మరాంబ టెంపుల్లో దిగిరది అది. నేను లేను, మా అన్న లేడు. మేము పండుకున్నాం, పోయి ఘోరంగా కలిసిపోయినాం. పెళ్లి పత్రికలు అచ్చేయించింది మేమే, పంచింది మేమే. సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగి సామాను కొనుక్కొచ్చి, మాకు సాధ్యమైనంత పని. అంటే ఆ స్థాయిలో ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్మెంట్ చాలా దూరం, స్థాయికి మించిన బరువు. రెండోది అలవాటు లేని పని కదా. అట్లా నేను ఏం చేయాలో తెలియక కొట్టిన. రీసెంట్ టైమ్స్లో ఒకసారి కార్ డోర్ వేసినట్ల. అంటే దానికి ఎక్కడో చోట ఆ చిన్న కోపాన్ని ప్రదర్శించకపోతే అది డిస్టర్బ్ అయ్యేటట్టున్నదని చేసిన. తెలుసు నాకు. అలా వేస్తున్నప్పుడు కూడా నేను ఎరకలో ఉన్నా, కానీ బాడీ అట్లా స్పందించింది. ఒక్కోసారి తుమ్మద చూడు బాడీ, యూ హ్యావ్ టు డూ ఇట్. సో నా మనసులో ఫ్రస్ట్రేషన్ లేదు, బాడీకి ఏదో ఒక సఫికేషన్ వచ్చింది. మరి అది మనిషి మీద చూపిస్తా టైంలో చూపించకూడదు, అందుకే నేను తలిపేసిన అంటున్నా. ఒక్కసారి కొట్టింది వాడిని. ఇంకొకసారి మా అన్న కొడుకుని కొట్టిన ధీరజ్ని. అంటే చాలా ఘోరంగా కొట్టిన అసలు. ఆ కొట్టిన తర్వాత అంతకుముందు పొద్దున్నే చెప్పిన పానీపూరి తినడానికి సాయంత్రం 5 o'clock పోదాం. నేను వాడిని కొట్టింది ఎప్పుడు తెలుసా? 4:45కి. వాడు ఘోరంగా ఏడుస్తున్నాడు అసలు, విపరీతంగా ఏడుస్తున్నాడు అసలు. నేను ఎగ్జాక్ట్ కొట్టింది 2009. అంటే ప్రపంచంతో నాకున్న బంధాలన్నీ దిగిపోయినాయి. అసలు నేను ఏం చేస్తలేను, అసలు నాకేం చేయాలని లేదు. ఇప్పుడు నేను అన్నం పెడితే లైఫ్ అంతా తిని పడుకుందాం అనుకుంటున్న టైం అది. ఏదో నడుస్తుంది కథ లోపట. ఆ టైంలో వాడేదో ఇరిటేషన్ క్రియేట్ చేసినాడు. పిల్లగాడే, చిన్న పిల్లగాడు. ఒక 2-3 దెబ్బలు వేసిన అసలు, పిల్ల కొట్టినంత. అసలు నాకే గిల్ట్ కూడా కలగలే. పెద్దోడైతే నా పై వల్ల కొట్టప్పుడు, వాడు కాబట్టి చెల్లింది. అయితే 4:45 కొట్టే నాకు గుర్తు. నేను 5 o'clock సైకిల్ ఉంది నాకు. అరే పానీపూరి అన్న పోదాం పన్న నేడుస్తున్నాడు వాడు. నేను చెప్పిన, నేను ఏదో కోపంలో నేను మిస్ చేసుకున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేను ఒకటి చేసి తెలుసుకుని 2009లో వాడు చెప్పిన, వాడు చెప్తున్నా. నేను ఇప్పుడు మా పిల్లలు అందుకే అంత బాగుంటారు నాతో. నేను ఎప్పుడు సత్యమే మాట్లాడిన వాళ్ళతో. వాళ్ళని ఎప్పుడు కన్విన్స్ చేయలే, నా తప్పని చెప్పలే, నాది రైట్ అని చెప్పలే. ఉన్నది ఇట్లా జరిగింది అని చెప్పిన. నేనేం చెప్పిన వాడికి, ఏం జరిగినా సరే పని మానుకోవద్దని నాకు అర్థమవుతుంది ఇప్పుడు. సరే నువ్వు ఏదో చేసావు, నేను ఏదో కొట్టాను, దాన్ని నువ్వు పిల్లగాడు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను పిల్లల్ని పెద్దల్ని చూడడం మానేసి చాలా కాలం. అందరూ మనుషులే, నీకు కన్నీళ్ళు ఉన్నాయి, పెద్దవాళ్ళకి కన్నీళ్ళు ఉన్నాయి. వాడు వింటున్నాడు శ్రద్ధగా. నేను ఏడుపు ఆపని కూడా చెప్పాను. నేను, నువ్వు సైకిల్ మీద కూర్చో, నేను తీసుకొని పోతా, నువ్వు ఏడ్చుకుంటూనే కూర్చో. ఇంట్లో ఉన్న ఏడ్చేదే, సైకిల్ మీద ఏడ్చేదే. వాడికి నచ్చింది ఐడియా. అసలు నేను సైకిల్ తీసుకుపోతుంటే పంచర్ అయింది ఆ రోజు.
నేను వాడి సైకిల్ మీద వెనక కూర్చోబెట్టుకుని దుబ్బుకొని తీసుకుపోతున్నా మహబూబ్నగర్లో ఈ కొన నుంచి ఆ కొనకి. వాడు ఘోరంగా ఏడుస్తుంటే అందరు నా వైపు ఇంతకు చూస్తారు మహబూబ్నగర్లో. కొందరు అడిగారు కూడా ఏమైంది ఆ పిల్లాడు ఏడుస్తుంటే తెలియదు నాకు. వాడు పానీపూరి బండి పోయే వరకు వాడికి ఎంతసేపు ఏడవాలనిపించింది అంతసేపు ఏడ్చినాడు. నేను ఆపలేవాడిని. ఊర్లో ఎంతమంది చూసినా ఆపలేదు నేను. నీకు ఏడవాలనిపించింది ఏడు, అప్పుడు నాకు కొట్టాలనిపించింది కొట్టినా, నీకు ఇరిటేషన్ క్రియేట్ చేయాలనిపించి చేసినావు. ఇవన్నీ వెళ్ళిపోవాలి లైఫ్లో నుంచి అసలు బేసికలీ. మేబీ దీస్ ఆర్ ద లాస్ట్ థింగ్స్ అన్నట్టు. అంటే ఇదేదో పోవడానికి వచ్చినట్టుంది. సో పానీపూరి బండి దగ్గర పోయిన తర్వాత వాడు ఏకదం ఫ్రెష్ ప్రసన్నంగా మారిపోయాడు. ఇద్దరు మళ్ళీ జామ్ అనుకుంటూ మన సైకిల్ ఎక్కి హాయిగా పానీపూరి తినేసి వచ్చేసినాం. ఆ రోజు నేను అన్న ఒక జోక్కి వాడు విపరీతంగా నవ్విండు కూడా. నాకు ఇప్పుడు గుర్తుంది, అది రిజిస్టర్డ్ మెమరీ. కానీ ఏ ఎమోషన్ లేదు ఆ మెమరీ పట్ల. వాడు పానీపూరి తింటున్నాడు, వాడు మంచిగా బాబాయ్ చాలా బాగుంది అంటున్నాడు. నేను ఎక్కువ తినకు ముడ్డి మండుతుంది. ఇది ఎగ్జాక్ట్ నేను చెప్పినప్పుడు వాడు ఘోరంగా నవ్వినాడు. సో హర్ట్ అవ్వలే, గిల్ట్ లేదు, అది వేరే. కానీ ఇక్కడ ఏంది, కావాలని గొడవ వేసుకునే వాళ్ళు ఉన్నారు, కావాలని గొడవలకు పోయే వాళ్ళు ఉన్నారు. అట్లయితే నేను ఎప్పుడు చేయలేదు. మూడోది ఆతుర సర్వకార్యస్, అంటే ఆవేశంలో ఏదో ఒకటి చేసేయడం. ఇప్పుడు నైట్ కోపం వస్తే అప్పుడే వెంబడే మెసేజ్ పెడుతూనే ఉంటారు ఇట్లా. అలాంటి దరిద్ర అలవాటు కొందరుకుంటుంది. అప్పటికప్పుడు ఎవరికో ఫోన్ చేసి ఏదో అనేస్తారు. అంటే అప్పటికప్పుడే సెటిల్ అయిపోవాలి. అట్లా నువ్వు ఎప్పుడైనా చేసినావా? నేనైతే చేయలేదు. చేసినావా? నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఆవేశంలో నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు. నాకు ఎప్పుడు దీనికి అంతా ఉల్టా ఉండేది అనమాట. అసలు నేను ఎప్పుడు నిజంగా నాకు కోపం వచ్చినప్పుడు తలపేసుకుని ఊరికి చూసేవాడిని. అసలు నాకు ఇట్లా ఒక టెండెన్సీ, అంటే మరీ గుర్తు చేసుకుంటే ఒక 1 or 2 times జరిగింది. నేను మొదటిసారి నా మైండ్ కంప్లీట్గా విట్నెస్ చేసిన ఒక పీరియడ్. ఒక మిత్రుడు నాకు మోసం చేశాడు. ఆ మిత్రుడికి సంబంధించిన తలుచుకుంటే నాకు రకరకాల ఆలోచనలు వస్తుంది. 2009 కొంచెం ముందు తింటున్నా వాడే వస్తున్నాడు. నేను అన్నం విసిరేసి వెళ్ళిపోయాను. అంటే వాడు నన్ను అంత ఘోరంగా ఒక విషయంలో మోసం చేసిన మాటనే, డబ్బు లేదు, అమ్మాయి లేదు, ఏమీ లేదు. ప్రామిస్ చేసిన వ్యక్తి ఎట్లుంటాడని నేను ఏదో ఆలోచిస్తున్నాను. అసలు ప్రామిస్ అనేది అబద్ధం అని ఇప్పుడు తెలిసిపోయింది నాకు. అసలు ఎవడన్నా ప్రామిస్ చేసినట్టు వాడిని అసలు నమ్మకం. చేసేవాడికి ఏ ప్రామిస్ అక్కర్లేదు. నేను తప్పకుండా డబ్బులు ఇస్తా, తప్పకుండా నమ్మకం. అసలు నాకు నమ్మకం లేదు. బాండ్ రాయించుకో, డబ్బు లేకపోతే నీ బండి లాక్కుంటా 3 నెలల తర్వాత అట్లయితే ఇస్తా చూడు. ఇది క్లియర్. స్వీట్ గుడి వర్డ్స్కి పడనే వద్దు అసలు. సో నాకు ప్రామిస్ చేస్తే, ఆ ప్రామిస్ మనిషి ప్రామిస్ చేస్తే, అంటే నేను అట్లా అనుకుంటు, నేను ఎవరికన్నా ప్రామిస్ చేస్తే నేను జవదాటను అన్న ఒక భ్రమలో ఉన్న నేను, నాకు ఒక వ్యక్తి ప్రామిస్ చేస్తే అట్లెట్లా జవదాటుతాడు, అట్టెట్లా బ్లాక్ చేస్తాడు, అట్టెట్లా నాకు చెప్పకుండా పోతాడు, అట్టెట్లా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇట్లాంటి ఆలోచనలు వేవేలు వస్తున్నాయి. దాంతో నా డే డిస్టర్బ్ అవుతుంది. నేను ఊరికి అవుట్ అవుతున్నా క్రికెట్ ఆడితే. నేను అదే చాలా బాగా ఆడుతుండే. నా మీద బెట్ కూడా వేసిద్దరు ముద్దురు వీడు ఎట్లాగా ఆడతలేడని. ఇది ఒక 15-20 days నడుస్తుంది. సింగిల్ థాట్, కంప్లీట్ మైండ్లో వాడ తప్పేవాళ్ళు. ఒకరోజు నేను చిన్న మూల ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. ఈ అమ్మాయి ఏం దిద్దాం మాకు అసలు ఆడేవాడు, అసలు ఈ ప్రామిస్ అనేది ఉంటుందా? నా బాధకు కారణం వాడు చేసిన ప్రామిసే కదా. ఇప్పటి వరకు నేను ఎవరితో ప్రామిస్ తీసుకోలేదు, నేను ఎవరికి ప్రామిస్ చేయలేదు. అసలు ప్రామిసే తీసేసిన. అసలు ప్రామిస్ ఉంటేనే కదా బాధ. ఎవడి మాటను ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తారు, నువ్వు ఈవెంట్ నాకు ఇంత తక్కువ ఖర్చుకు చేయి, నెక్స్ట్ నీకు 10 ఈవెంట్లు చేస్తా. నో, అసలు 10 ఈవెంట్ల జోలి తీసుకుని రాకు నా దగ్గరికి. ఎప్పటి ఈవెంట్ అప్పటిదే. రేపు భూకంపం వచ్చి నువ్వు బీకొచ్చి నేను బీకొచ్చి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఫ్యూచర్. అందుకని ఈ ఈవెంట్కి ఎంత ఇస్తావో చెప్పు, అక్కడితో అయిపోయింది. అనవసరంగా నువ్వు నాకు ఫాల్స్ ప్రామిసులు చేయకు. నిజం చెప్పు, నీ దగ్గర డబ్బులు లేవు, ఇంతే ఇస్తాను, నాకు నెక్స్ట్ ఈవెంట్ ఇవ్వనే వద్దు నువ్వు. చలో, నేనే చెప్తున్నా. పోనీ నువ్వు ఇచ్చినా నేను చేయకపోవచ్చు అబ్బా. నేను ఏమన్నా బానిసనా నెక్స్ట్ 10 ఈవెంట్లు వస్తే ఎదురు చూసుకుంటూ కూర్చోడానికి? ఐ డోంట్ నీడ్ ఎనీ ప్రామిస్. అట్లనే నేను ఎవరికి ఏ ప్రామిస్ చేస్తాను. చేసేవాడికి, ఒక శుద్ధమైన మనస్సు ఉన్నవాడికి ఏ ప్రామిస్ అక్కర్లేదు. నువ్వు చేయవలసింది చేస్తావు అంతే. నీ శరీరం నీకు ఎప్పుడు ప్రామిస్ చేయదు నువ్వు తినగానే అరుగుతుందని.
దెర్ ఇస్ నో ప్రామిస్. ఎప్పుడన్నా పైలట్ ప్రామిస్ చేస్తాడా నేను సేఫ్గా దింపుతా అని? నమ్మి కూర్చో అంతే, లైఫ్ వెళ్ళిపోతుంది. అనవసరంగా పోయి పైలట్ని పిలువ ఒకసారి నాకు ఒట్టే దింపుతా మంచిగా అని, నా కోసం నువ్వు మంచిగా ల్యాండ్ చేయాలి చూడు, నీకు దిగిన తర్వాత చాక్లెట్ ఇస్తేవని ఎందుకు చెప్తావు? సో గరికపాటి గారు చెప్పినవి నిన్న రాత్రి పడుకున్నప్పుడు ఊరికే నేను ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు షార్ట్స్ చూస్తా. 5 నిమిషాల కంటే ఎక్కువ చూడ, మ్యాక్సిమం ఒక 20 స్క్రోల్ అవుతుంది, అంతకంటే చూడను. ఆ తర్వాత నా ఇష్టాలకు పక్కన పెట్టి ఫోన్ పక్కన పెట్టేస్తాను, టచ్ చేయను. అంటే నాకు అనుకోకుండా గరికపాటి గారు కనిపించింది. ఆయన చెప్పిన దాంట్లో నేను క్రాస్ చెక్ చేసుకున్నా రాత్రి ఎప్పుడో నైట్ 12:30కి. కరెక్ట్గా చెప్పాడు కదా, అనాలోక్య వ్యయంకర్త అంటే ఆలోచన లేకుండా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేవాడు, తన దగ్గర ఎంతుందో చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు. ఇదొకటి, తన దగ్గర లేకపోయినప్పటికీ వేరే వాళ్ళ చేత గౌరవింపబడాలని ఆ మాయలో ఖర్చు పెట్టేవాడు. వీళ్ళంతా నాశనం అవుతారు, అయ్యారు, నేను చూసిన. తర్వాత కలహప్రియులు, గొడవ పడ్డానికి ఆతృతతో ఉండేవి. అసలు గొడవ పడొద్దు, ఒకవేళ పడ్డావే అనుకో దాంట్లో ఏదో సత్యమో నిజమో ఉండాలి. సో గొడవ పడ్డంలో కొట్టుకోవడం ఉందా చెక్ చేసుకో. కొట్టుకోవడాన్ని అనుకుంటే మాత్రం ఒక్కడికి పోకంటే చెప్తున్నాడు, లేకపోతే ప్యాకెట్ ఆడేసుకుంటారు. మూడోది ఆతుర సర్వకార్యేషు, ఆవేశంలో నువ్వు రకరకాల పనులు చేయకూడదు. ఆవేశంలో రకరకాల మాటలు అంటారు, చిటికలేసి నీ అంత చూస్తా అంటారు, తెలియదు వాడికి. అంత చూసిన 2 నిమిషాలు నీ అంత అయిపోతుంది అక్కడ, నీవు ఎవ్వడంతా చూడలేవు. నువ్వు ఒకడంతా చూస్తే నీ అంత వ్యవస్థ చూస్తుంది. సో అంతు చూసేది ఏం లేదు ఇక్కడ, ఇద్దరు అంతమేది ఉంది, అది వేరే సంగతి. సో ఎలాగో అంత చూడాలనుకున్నాను, ఊరికి అట్లా కూర్చుంటే 50 ఏళ్ళు వాడి చచ్చిపోతారు, అట్లా అంతా చూడొచ్చు రిలాక్స్గా. అంటే ఇప్పుడే అయిపోవాలి, క్విక్గా ఇప్పుడే జరిగిపోవాలి, నేను చెప్పినట్టునే పని అయిపోవాలి. నువ్వు చెప్పిన ఈ టయానికి వస్తావంటే వచ్చేసేయాలి, లేకపోతే ఇంకా మెసేజ్ ఐ హేట్ యూ, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ, యు ఆర్ ఎ బ్యాడ్ గా, ఇట్లాంటివన్నీ పెడతారు. ఇట్లాంటి ఆవేశంలో పనులు చేసే వాళ్ళంతా ఖచ్చితంగా మానసిక క్షేత్రంలో చాలా ఇబ్బంది పడతారు అనేది నేను హండ్రెడ్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ చూసిన. నా లైఫ్లో అయితే లేవు. నేను ఆవేశంలో నేను ఏమీ చేయలేదు అసలు ఇప్పుడు. శిశుమందిర్లో ఉన్నప్పుడు ఆవేశంలో కాదు కానీ ఏం చేయాలని పాల్పోక ఒక నెత్తి బలగొట్టాలని ట్రై చేసిన. నేను 3 సార్లు ట్రై చేసిన చంపుదామని, అది తెలియక. మ్యాథ్స్ సార్ ఒకటే కొడుతున్నాడు, కీళ్ళ మీద కొడుతున్నాడు, లంబడి కొడుకు కట్టె తెచ్చి కొడుతున్నాడు కీళ్ళ మీద. నాకు క్రికెట్ ఆడుకుంటే బ్యాట్ పట్టుకోవడానికి ఏమో ఇబ్బంది అవుతుంది, నాకు మ్యాథ్స్ గురించి బాధ లేదు. ఇట్లా పడుకుంటే అమ్మ నీ అమ్మ రాత్రి కూడా మస్తున్న ప్లేస్. మా అత్త అడిగేది ఏమైందిరా అంటే, కొడుతున్నాడే వాడు. నేను అడగనా వాడిని, చెవులు విండుతా వాడిని అనేది. మా అమ్మ అంటే భయం నాకు. కొన్నిసార్లు టీచర్లు అంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్తారన్నో దారి ఉండేది ఆమెకు పాపం. మా అమ్మ కూడా విపరీతం కొట్టేది, అది వేరే సంగతి. కానీ ఇట్లా కొట్టేది కాదు, చూడపాశాలు పెట్టుకుంటే ఓకే. కానీ ఈ బొట్టల మీద కొట్టడం అనేది మాత్రం నేను అసలు హర్షించలేకపోయినా. ఒకసారి మా ఫ్రెండ్ ఉంటే పేర్లు చెప్పాను, అరే ఏం చేయాలి రవీంద్ర అంటే చంపేద్దాం అన్నాడు. 5th క్లాస్. ఎట్లా నేను చెప్తా అన్నాడు. అతను సైకిల్ వేసుకొని గ్రౌండ్లో ఆదివారం రోజు పోతున్నాడు ఇట్లా. అతను సండే వస్తాడు పేపర్ దిద్దుకోవడానికి. అదేదో గది ఉంటుంది, టీచర్ల గది ఉంటుంది, అట్లాగే ఫైల్స్ అని ఉండే గది ఉంటుంది. ఆ గదిలో వచ్చి అక్కడ కూర్చొని దిద్దుకొని పోయేవాడు. అది ఆ నేచర్. ఎవ్వరు రారు సండే రోజు. వాడు సండే వస్తుందని తెలుసు. ఇంత రాయి తీసుకొని గోడకి నిలబడ్డాను. అయితే ఈ కబడ్డీ ఆడడానికి లేదా మన షటిల్ కాక్ ఆడడానికి పోల్స్ కడతారు కదా, ఒక ఇనుప పోల్ అంతకుముందు నాటిర్రు, ఇనుపది గొట్టం నాటిర్రా, అక్కడో గొట్టం ఇక్కడో గొట్టం, మధ్యన వాలీబాల్ది అది కడతారు. అతను సైకిల్ వేసుకుని ఇట్లా పోతున్నాడు. నాకు గురి జబర్దస్త్ ఉండేది అసలు, అంటే తిరుగులేదు అన్నట్టు. అసలు నేను 100% నేను కొడతా. నేను ఇప్పటికైనా ఎప్పుడైనా కావాలంటే చూపిస్తా. ఆడుకున్నాం. ఈ సైజు రాయి తీసుకొని కొట్టినరా కరెక్ట్గా పోలెనికి అతను వచ్చాడు, పోలికి తగిలి అన్నది పోలు. అసలు వాడు సైకిల్ పడేసి అసలు మొత్తం తిరిగి చూశాడు, నేను దాక్కున్నా. ఆ రోజు పోల్ లేకపోయింటే అవుట్. సరే ఆ తర్వాత నన్ను జూనియర్ జైలుకి పంపించలేదు, వేరే సంగతి. వ్యవస్థ చూసుకుంటుంది. ఏమో రా బాబు అంటే మనకు తెలియదు. రెండోది నేను అసహాయతలో చేయవలసి వచ్చింది. అది నాకేమో లెక్కలు రావు అని అనుకున్నట్టు నేను పర్ఫామ్ చేయలేదు, నా వల్ల కాదు. మా పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చి ఏదైనా కొట్టడం నేను అర్థం చేసుకోలేదు. అంటే వీళ్ళు కొట్టడం ఏందా నాకు అర్థం కాదు.
మోకాళ్ళ మీద కొట్టేటోడు, ఈ కీళ్ళ మీద కొట్టేటోడు, పెడ అని కొట్టేటోడు. అసలు చాలాసార్లు కొడుతున్నప్పుడే అనిపించింది వీడిని మొహానికి వేసి కొట్టాలి. రకరకాల ఆలోచనలు వచ్చేవి నాకు. అతను చూసినప్పుడల్లా నేను ఇట్లా పిసుకుడు. నేను చాలాసార్లు ప్రార్థిస్తుంటే వీడు సైకిల్ కింద పడాలి, వీడు మూతి పనులు రాలాలి. నా జీవితంలో ఎప్పుడు ఆ బ్రహ్మరామ దేవాలయంలో నేను ఏది కోరుకోలే, వాడి కాళీరగాలను కోరుకున్నా చాలాసార్లు. నేను ఒక్కసారి కూడా నాకు దేవత నా మాట లేదా, తిరిగి ఉండాలి ఇట్లా ఒక్కసారి. ఇది ఒకటి. రెండోది, ఒక హెడ్ మిస్సెస్ కొడుకు వచ్చింది మా స్కూల్కి. ఎప్పుడు ఇంగ్లీష్లో నేనే ఫస్ట్. ఇంగ్లీష్ చెప్పేటం మా ఇంటి పక్కనే ఉంటుంది. అంత కొండ గొర్రెలు నాకు ఇప్పుడు తెలుస్తుంది, అసలు ఒక్కడికి బుర్రలేదు. ఆ ఇంగ్లీష్ చెప్పేటం మా ఇంటి పక్కనే ఉంటుంది. నేను ఎప్పుడు ఫస్ట్ వస్తా. ఎంత వస్తాయి నాకు? 70 వస్తాయి 100కి. ఫస్ట్ నేనే. వాడు వచ్చిండు, వాడు చిన్నప్పటి నుంచి చదివింది ఇంగ్లీష్ మీడియం. వాడు వచ్చినాక వాడికి 90 వస్తున్నాయి, నాకు 70 వస్తున్నాయి. కానీ లెక్క ప్రకారం సెకండ్ వస్తున్నా లేదా? ఈమె వచ్చి మా ఇంట్లో చెప్తుంది, ఎప్పుడు ఫస్ట్ వచ్చేటోడు సెకండ్ వస్తున్నాడు ఈ మధ్యన, ఎందుకురా నువ్వు ఫస్ట్ రాకుండా సెకండ్ వస్తున్నావంట అని మా అత్త తోడపాశం పెట్టేది. నేను రకరకాలుగా ఎస్పేజ్ ట్రై చేసాను. నేను ఫస్ట్ వస్తలేను, సెకండ్ వస్తున్నాను, ఎప్పుడు వచ్చేవి 70. వాడికి ఎక్కువ వస్తున్నాయి, వాడిని కొట్టాలి మీరు. నాకు ఎప్పుడు అంతే వస్తున్నాయి, నేను 100% క్లియర్ ఉన్నా. ఎవ్వడికి అర్థం కాలే. ఏం ఫస్ట్ సెకండ్ వస్తున్నట్టు చక్కగా చదువుకోరా, ఆడుకోకు, ఎందుకు ఆడుతున్నావు, చదువుకోపో, సెకండ్ వస్తున్నట్టు ఫస్ట్. అరే పిచ్చా మీకేమన్నా, నాకు 70 వచ్చినాయి, అప్పుడు 70 వచ్చినాయి, వాడికి 90 వచ్చినాయి. ఆడెవడో కొత్తగా వచ్చిన సెకండ్ చేస్తే నేనేం చేయాలి? నాకు అర్థమైంది, నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుంది. ఎంతసేపు ఫస్ట్ సెకండ్ గొడవలో పడ్డారు, కానీ నాకు వచ్చే మార్కులు ఎవడు చూస్తలేడు. వీడిని వేసేయాలనుకోండి. బాత్రూమ్కి స్కూల్ ఎందుకే చెట్ల మధ్యకి పోయేవాళ్ళం. కొంచెం రాయి తీసుకొని వాడు రాగానే మెడ పట్టుకొని ఒక్కటి కొట్టిన మొహం మీద. అసలు అంటే నాకేం భయం లేదు, ఏం లేదు. నా ఉద్దేశం వాడి మీద కోపం లేనే లేదు. నా అసహాయత ఏం చేయాలో తెలియదు. ఎవడు ఇంటలేడు, అట్లా అమ్మాయి ఇంటలేదు, అట్లా టీచర్లు ఇంటలేరు, ఫ్రెండ్స్ ఇంటలేరు. ఎవడు మా బుచ్చచారి సారు చెవి మెలకు పెట్టి సెకండ్ వచ్చినామంటే ఇంగ్లీష్లో మంచి చదువుతాను. అరే పిచ్చా మీకేమన్నా, నేను నాకు వచ్చిన మార్కులే అన్నీ వాడికి ఎక్కువ వస్తున్నాయని చెప్పేది ఎవడికి అర్థం కాలేదు. నీకు అర్థమైంది నేను చెప్పింది? నేను సెకండ్ వస్తలేదు, ఫస్ట్ వస్తలేదు, నాకు 70 వస్తున్నాయి, అంతే వస్తుంది. వాడికి 90 వచ్చి వాడు ఫస్ట్ అయితే నేనేం చేయాలి దానికి? నాకు అనిపించింది వీళ్ళు తీసేస్తే నేను మళ్ళీ ఫస్ట్ వస్తా, తద్వారా వీళ్ళంతా రిలాక్స్ అయిపోతారు. కొట్టిన తర్వాత కొంచెం తప్పించుకున్నాడు, సైడ్కి దాకింది, బ్లడ్ వచ్చింది. నాకు తెలుసు పై వలుగుతుంది. నేనేం చేసిన, నా దగ్గర ఒక పెన్ను ఉంటే ఇట్లా తీసి చెప్ప మీద రాసుకుంటే మంచి పడ్డది, నాకు కొంచెం బ్లడ్ వచ్చింది. ఇంకోటి తెలుసా, ఎంత స్టూపిడెస్ట్ పర్సన్ నేనంటే, అందరు చూస్తుంటే రాసుకొని పోయి చెప్పినా వాడే ఇట్లా రాసిండు. అక్కడున్న అందరూ ఏకగ్రీవంగా సాక్ష్యం చెప్పారు, లేదు మేము చూసినా వాడే రాసుకున్నారు. ఆవేశంలో అట్లా చేసిన. అబ్బా అసలు ఎవరు చూడకుండా రాసుకుంటే అయిపోయింది దెబ్బ. అదే ఎవరు లేని చోట రాసుకుంటే అయిపోతుంది. ఐడియా రాలే. ఇంకా ఆ రోజు గరికపాటి గారి ప్యాకెట్ ఆడుకున్నారు అందరు. కానీ అది తెలియక 5th 6th స్టాండర్డ్లో. కానీ నాకు ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం లేదా చూడడం మొదలుపెట్టిన తర్వాత ఈ మూడిట్లో ఒక్కటి కూడా నేను రిజెక్ట్ చేసేవాడిని. అసలు ఎవడన్నా ఆవేశపడుతున్నాను, ఐ యూస్ టు స్టాప్ పీపుల్. నేను ఆవేశపడడం చాలా దూరం. అలా ఎవరన్నా ఆవేశపడితే మా ఇంట్లో ఊరికి ఆవేశపడే వాళ్ళు ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, అంటే ఇదంతా వేస్ట్. సో మనిషి మాట్లాడుకోవాలి, కుక్క అయితే అరవాలి, మనం అరవద్దు. ఇట్లా ఎంతదైనా మాట్లాడుకో. ఎవరికి అర్థమయ్యేది కాదు, ఇప్పటికీ అర్థం కాదు, వేరే సంగతి. బట్ ఐ యూస్ టు ఇప్పటికి చెప్తా నేను అంతే. ఎప్పుడైనా మనిషి మారచ్చు, నాకు ఒక హోప్ ఉంటుంది మనిషి మీద. సో ఈ 3 మీరు లేకుండా చూసుకోండి. సో ఈరోజు నా లైఫ్లోకి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు సరదాగా చెప్పినంతే. అవేం గొప్ప విషయాలు కాదు, ఎవరికి ఉపయోగపడవని కూడా తెలుసు. కానీ ఏదేమైనా మన దగ్గర డబ్బు లేనప్పుడు డబ్బు ఎంత ఉందో చూసుకుని దానికి తగ్గట్టు ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఆనందం రాదు, కానీ దమాక్ ఖరాబ్ అవుతుంది. వేరే వాళ్ళలో దృష్టిలో మంచి కనబడడం కోసం అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. రెండోది, అసలు గొడవలు పడమే వద్దు. గొడవలు పడడం అనేది అసలు అమానవీయం. కానీ ఏదో ఒక కాజ్ కోసం గొడవ పడడం, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, లేకపోతే ఇండియన్ రెవల్యూషన్ ఉంది, దేర్ ఈజ్ ఎ నీడ్ టు ఫైట్. అలాంటి సందర్భంలో డోంట్ ఫైట్ అలోన్. అందుకే ఒక ఉద్యమ నాయకుడు ఉంటాడు, ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. సో అందరు కలిసి పోరాడతారు, ఒక్కడు పోడు. అట్లా చేయాలి. 3ది, ఆతుర సర్వకార్యేషు. అంటే ఆవేశంలో మెసేజ్లు పెట్టడం, ఆవేశంలో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని పెట్టడం, నేను చచ్చిపోతాను తలపేసుకొని వెళ్ళిపోవడం, గొడవలో మధ్యలో లోపడిపోయి తలపేసుకోవడాలు, ఇదంతా స్టూపిడిటీ అన్నట్టు. నీకు ఏదైనా రిజల్ట్ రావాలంటే ఓపిక కూర్చొని విషయాన్ని మర్చిపోకుండా చర్చించుకోవాలి.
సో ఇవన్నీ అహంకారానికి సంబంధించిన డైమెన్షన్స్. రెండోది, నీ పట్ల నీకు, నీ జీవితం పట్ల నీకు ఏ గౌరవం అవగాహన లేని కారణంగా మనిషి అట్లా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఫేక్ ఐడెంటిటీ కోసం యు ఆర్ డూయింగ్ ఆల్ దట్. అంతకుమించి వేరే రీజన్ ఏమీ లేదు. సో దయచేసి ఇలాంటి మంచి విషయం చెప్పిన గరికపాటి గారికి ఇక్కడి నుంచి నమస్కారం. అరే, మన పుస్తకాలు గరికపాటి గారికి పంపించాలి, అడ్రస్ కనుక్కుంటారా? ఐ వాంట్ టు సెండ్ ఆత్మదర్శనం. సో యూట్యూబ్ మిత్రులకు ఎవరైనా గరికపాటి గారి ఇంటి అడ్రస్, అతను ఎక్కడో కాకినాడలో ఎక్కడో అని విన్నా నేను, హైదరాబాద్ ఉండరంట అతను. సో నేను ఒక గురువు గారిలాగా ఆయనకు సాహిత్యం మీద అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను సరదాగా అతనికి పంపించాలనుకుంటున్నా. ఈ మధ్య నాకు ఒక 2-3 చెప్పి ఒక్కసారి గరికపాటి గారికి బుక్ పంపి, అతను విమర్శించినా తీసుకుంటావు కదా అందుకే పంపి. నేను తీసుకుంటా, ఈ చెత్త పుస్తకం అన్నా పర్వాలేదు, ఎవరి స్టాండర్డ్ వాళ్ళది. సత్యానికి ఏ స్టాండర్డ్ ఉండదు, అది తెలుసు నాకు. సాహిత్యానికి స్టాండర్డ్ ఉంటుంది, ఆకలికి స్టాండర్డ్ ఉండదు, పదార్థంలో స్టాండర్డ్ ఉంటుంది, ప్రయాణానికి స్టాండర్డ్ ఉండదు, బండికి స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు నేను రాసింది పదార్థము బండి లాంటివి కాదు, మూలానికి సంబంధించి. చూద్దాం ఒకవేళ వాళ్ళు ఎట్లా చూస్తారు దాన్ని. సో ఎవరైనా యూట్యూబ్ మిత్రులకి గరికపాటి గారి నెంబర్ కానీ, గరికపాటి గారి ఇంటి అడ్రస్ కానీ నేను కూడా వెతుకులాడతా, నువ్వు కూడా చూడండి ఒకసారి. ఉంటే కనుక నాకు దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఐ రియల్లీ వాంట్ టు సెండ్ ఆత్మదర్శనం ఓన్లీ, అంతే. ఇంకా మిగతావన్నీ అక్కర్లేదు. ఒక ఆత్మదర్శనం మాత్రం వీళ్ళది చాగంటి గారికి, గరికపాటి గారికి, ఇట్లాంటి వాళ్ళకి ఒకసారి పంపిద్దామని ఉంది. నాకు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఇక్కడెక్కడ ఉంటే నేనే పోయి ఇచ్చుండేవాడిని, అదేం పెద్ద విషయం కాదు. అతను కొన్ని సందర్భాలలో ఏం చెప్పేటోడు అంటే హైదరాబాద్లో ఉన్నట్టే చెప్పేటోడు. అడ్రస్ తెలియాలి, అడ్రస్ తెలిస్తే ఏముంది, ఒక పూట పోయి ఆయన్నే కలవాలని లేదు, ఒక చిన్న ఉత్తరం రాసి ఇచ్చేసేయచ్చు. అయ్యా నేను మిమ్మల్ని కలవడం ముఖ్యం కాదు, పుస్తకం కలవాలి మిమ్మల్ని, అంటే కలిసి ఫోటో దిగాలన్న తాపత్రయం నాకు ఎంత మాత్రం లేదు. అసలు నేను ఎవరితో ఫోటో దిగను, అంటే అవసరమే లేదు. ఇట్లా సరే మరి.